అందరికీ వందనములు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకలు మించలేకుండా ప్రభు యొక్క కృపావార్తను విందాం. 17వ తారీఖు శుక్రవారం మే నెల 2024 సంవత్సరం. ఈరోజు మనకు ఇవ్వబడుతున్న కృపావార్త చూసినట్లయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ విషయాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లోనే నా అంతరేంద్రియములో నాకు బోధించుచున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే, రాత్రి గడియల్లోనే నాకేం చేయబడుతుంది, అంతరేంద్రియం బోధించబడుతుందని బైబిల్ రాయబడుతూ వచ్చింది. సో ఈరోజు మనకు ఇవ్వబడిన క్యాలెండర్ వాక్యం ఏంటంటే, నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియల్లోనే నా అంతరేంద్రమును నాకు ఏం చేస్తున్నాయి, బోధించబడుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, రాత్రి గడియలో మనకు బోధించబడుతున్న అనుభవాలు ఉంటాయి. బైబిల్లో కొందరు వ్యక్తులు రాత్రికాల సమయంలో బోధించబడిన వారు ఉంటారు. వారి జీవితాల్లో అవి ఎందుకు బోధించబడిన కారణాలు ఏంటంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా ఆదికాండము 41వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 41వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 41వ అధ్యాయం మొదటి వచనం. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచుండగా చూపునకు అందమనయు బలిసినైన 7 ఆవులను ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్మిలో మేయిచుండెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క తర్వాత మరికొన్ని ఆవులు వచ్చి బలహీనమైన ఆవులు వచ్చి తినేసిన అనుభవం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారు, ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఫరో యొక్క జీవితాన్ని చూసినట్లయితే, తన యొక్క జీవితంలో తాను రాత్రికాల సమయంలో, తాను నిద్రపోతున్న సమయంలో తనకు బోధించబడుతుంది ఏంటంటే, కరువు రాబోతుందని బోధించబడుతూ వచ్చింది. ప్రియులారా, రాత్రికాల సమయంలో ఇక్కడ బోధించబడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఫరో యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. చాలా మంది ఉన్నారు, కానీ ఫరో యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క దేశానికి రాజు అయినాడు. ఏ దేశానికంటే ఐగుప్తి రాజుగా ఉంటూ వస్తున్నాడు. అంత గొప్ప రాజు అయినటువంటి ఫరోకి దేవుడు తాను రాత్రి యందు బోధిస్తున్న అనుభవం ఉంది. ఏమని బోధిస్తున్నాడంటే, ఒకటి బైబిల్ చెప్పబడిన మాట, రాత్రి యందు ఫరోకి ఏమని బోధిస్తున్నాడంటే, కరువు రాబోతుందని బోధిస్తున్నాడు. కరువు రావటం ద్వారా నీతో ఉండేవారందరూ నశించిపోతారు, ఆ కరువును బట్టి నష్టపోతారు. కాబట్టి మొదట శ్రేష్టకరమైన పంట పండుతుంది, తర్వాత కరువు రాబోతుంది. కాబట్టి మొదట పండిన పంటను దాచుకోవాలి, తర్వాత కరువు దినాల్లో వాడుకోవాలని తెలియపరచడానికి దేవుడు మొదటే ఒక కళ, అంటే ఒక బోధిస్తూ వస్తున్నాడు. ఇటువంటి జరగబోతున్నాయి అని ఒక బోధ ఫరోకు దేవుడు చేస్తూ వచ్చాడు. అయితే ఆ బోధ తనకు అర్థం కాలేదు, కానీ తర్వాత యోసేపు ద్వారా తనకి తెలిపబడుతూ వచ్చింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, రాత్రి యందు బోధించబడిన వాళ్ళు మొదటి వ్యక్తి ఎవరంటే, రాత్రి యందు బోధించబడిన వాళ్ళు మొదటి వ్యక్తి ఫరో కనబడుతుంది. చాలా మంది ఉంటారు దానికి ముందు, దాని తర్వాత మొదటి వ్యక్తిని మనం చూస్తున్న దాంట్లో ఫరో కరువును గురించి దేవుడు మొదటే ఫరోకి బోధించాడు. రెండో వ్యక్తి ఎవరంటే, రండి మనం చూస్తూ వద్దాం. రెండో వ్యక్తిని మనం చూస్తున్నట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనం. ఇతడి స్థితిగతులు చూడగా ఇతడు రాత్రి అందని కాదు కానీ పడుకున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం, నిద్రపోతున్న అనుభవంలో. రెండో వ్యక్తి ఎవరంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి అతడి సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొని పోయి, రెండవ వచనం ఏం రాయబడుతూ వచ్చింది, యెజ్బెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వల్ల చేయనేలా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను కాక అని చెప్పాను. అప్పుడు అతడు ఏం చేస్తున్నాడు, మరణాపేక్ష కలిగిన వాడై 4వ వచనంలో తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరులుగా నేను ఎక్కువవాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాను. అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత అతను ముట్టి లేచి నువ్వు భోజనం చేయమని చెప్పాను. అతనికి బోధించబడుతుంది ఏమని, ఆకలితో ఉన్న నీకు ఆకలి తీర్చబడుతుంది. కొన్ని దినాలు నువ్వు పోషించబడతావు. ఎవరిని బట్టి అయితే నువ్వు భయపడుతున్నావో, ఎవరిని బట్టి అయితే నువ్వు బాధించబడుతున్నావో, ఎవరైతే నీ ప్రాణం తీయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేను నిన్ను కాపాడుతున్న దేవుని దూత బయలుపరచబడుతున్న మాటలే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే, ఎవరంటే ఏలియా యొక్క జీవితంలో రెండో మాట ఏంటంటే, మనం చూస్తున్న మాట, యెజ్బెలు దగ్గర నుంచి కాపాడుకున్న విధానాన్ని చూస్తున్నాం. యెజ్బెలు ఏలియాని ఎంతో నష్టపరచాలనుకున్నా, ఏలియా దేవుని ద్వారా బోధించబడిన వాడే ప్రాణం కాపాడుకుంటుండే. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దామండి. మూడో వ్యక్తి ఎవరంటే, మూడో వ్యక్తిని మనం చూస్తూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మూడో వ్యక్తి మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథము
2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. మనం చూస్తున్న 3వ వ్యక్తి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూస్తూ వస్తున్నాము. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది, దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరమును తొడను ఇత్తడియు, దాని మోకాలను ఇనుపయు, దాని పాదములు ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునని ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ప్రతిమ పాదముల మీద పడి దాని పాదములను తొత్తనీలకు విరుగగొట్టినట్టు తమకు కనబడెను. ఎవరికి బోధించబడుతుంది? ఎవరికంటే నెబుకద్నెజరు బోధించబడుతుంది. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి ఫరో, రాబోతున్న కరువు గురించి బోధించబడుతుంది. రెండో వ్యక్తి ఎవరంటే ఏలియాకు పగలపొడు బోధించబడిన, తన నిద్రలో ఉన్నాడు కాబట్టి నిద్రలో బోధించబడుతుంది. ఏమనంటే నువ్వేం భయపడ అవసరం లేవు అని చెప్పి లేపి, నిద్రపోతున్న వాడిని లేపి నా అనుభవంలో తీసుకొచ్చి అతడి దగ్గర భోజనం పెట్టి అతని ప్రయాణములు అన్నింటిలో కూడా దేవుడు తోడుకున్న అనుభవం కనపడుతుంది. మూడోదిగా ఇక్కడ చూస్తున్న మాట ఎవరంటే నెబుకద్నెజర్ యొక్క జీవితంలో దేవుడు నిద్రపోతున్న సమయంలో కళను చూపిస్తున్నాడు, లేదా మెలుగుండగా తన యొక్క దర్శనంలో మెలుగు ఉంటాడు కదా, కానీ తన యొక్క దర్శపు వెలుగులు అంటే నిద్రపోతున్న అనుభవంలో ఉన్నప్పుడు నెబుకద్నెజర్కు ఒక దర్శనం చూపిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఏమనంటే ఇది ఇలాంటి ప్రతిమ ఉంది, అంటే ఇలాంటి రాజ్యాలు ఉన్నాయి, ఈ రాజ్యాలు కూలిపోబోతున్నాయి, ఓ రోజు దేవుని రాజ్యం రాబోతుందని దేవుడు బోధిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, రాత్రి కాల సమయంలో దేవుడు బోధించబడిన కోణంలో నెబుకద్నెజర్కు అర్థం కాక భయంతో ఉన్నప్పుడు దానియేలు ద్వారా దేవుడు బయలుపరుచుతూ వచ్చాడు, ఒకానొక దినమున దేవుని యొక్క రాజ్యం స్థిరపరచబడబోతుందని. ఇక 4వ వ్యక్తి ఎవరంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 4వ వ్యక్తిని మనం చూస్తూ వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడి సంగతులను గురించి ఆలోచించుకొని చూనగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకున్నట్టు భయపడకు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఈడ మరొక వ్యక్తి ఉన్నారు, ఎవరంటే యోసేపు యొక్క జీవితం చూసినట్లయితే ఈ యొక్క యోసేపు అని మనం చూస్తూ వస్తున్నాం. యోసేపు వేరు, యోసేపు వేరు. ఈ యొక్క యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్టయితే ఇతడు మరియా తనకు ప్రదానం చేయబడుతూ వచ్చింది. ఇరువురు ప్రదానం చేయబడిన వారు, మరియా ప్రదానం చేయబడుతూ వచ్చింది. అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మరియాకి భర్తగా చేయబడుతూ వచ్చాడు. అటువంటి అనుభవం ఉండబట్టి యోసేపు తన భార్య ఇంకా ఇద్దరు ఏకం కాకమునుపు, ఇద్దరు ఒకటిగా అవ్వకమునుపు, శరీరాలు కలవకమునుపు ఆమె భార్య గర్భం ధరించిందని తెలిసినప్పుడు అతడు నీతిమంతుడు అయి ఉండి ఆమెను విడనాడుతున్నాడు, దూరం పెడుతున్నాడు. అప్పుడు ఇది ప్రభు స్వప్నమందు దేవుడు స్వప్నమందు తనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే తనకు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు? రాత్రికాల సమయం తనకు బోధించబడుతుంది ఏంటంటే, రాత్రికాల పాల్గొని తనకు బోధించబడుతుంది ఏంటంటే, నీ భార్యను చేర్చుకున్నట్టు నువ్వు బాధపడొద్దు, నీ భార్యను ఏం తప్పు చేయాలి, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని చెబుతూ వచ్చాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బోధించబడిన ప్రభు ద్వారా నిద్రపోతున్న సమయంలో బోధించబడిన వారిలో బోధించబడిన ఒక వ్యక్తి ఎవరంటే కరువు గురించి, రెండో వ్యక్తి ఏలియా ప్రాణం గురించి, మూడో వ్యక్తి ఎవరంటే నెబుకద్నెజరు జరగబోతున్నటువంటి కీడు గురించి, దేవుని రాజ్యం గురించి, నాలుగో వ్యక్తి ఎవరంటే యోసేపు మరియాను చేర్చుకునే విషయాన్ని వెనకడుగేస్తున్నాడు కాబట్టి మరియాని దగ్గర తీర్చుకోవడానికి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఐదో వ్యక్తి ఎవరంటే ఇక్కడ రాయబడిన మాట అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో ఐదో వ్యక్తిని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరి వ్యక్తి అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేదరని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. కాబట్టి దేవుని వాక్యము బోధించబడుతూ వచ్చింది. ఎవరికంటే దేవుడే తన దాసుని ద్వారా బోధిస్తూ వస్తున్నాడు. ఎవరు ఆ దాసులు? ఇక్కడ అకుల ప్రిస్కా ఇక్కడ కనబడుతున్న మాట ఏంటంటే పౌలు శీలలు. వీళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల యొక్క వీళ్ళు పాటలు పడిన విధానం బట్టి చెరసాల యొక్క పునాదులన్నీ కూడా బదులు కొట్టబడి ఆ టైంలో చెరసాల యొక్క అధిపతి అక్కడ ఉన్నాడు. ఆ అధిపతికి ఆ రాత్రికాల సమయంలో బోధించబడుతుంది. ఏమని బోధించబడుతుందంటే రాత్రికాల సమయంలో, అయ్యా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేదరని బోధించబడింది. సో ఏదైతే రక్షణ పొందు, నీవు నీ ఇంటి వారిని పాపలుపుకుని ప్రభువైన యేసుక్రీస్తును రక్షణ పొందమన్నారు, ఆ రాత్రి అతని ఇంటి వారు బాప్తిసం పొందిన అనుభవాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ చెప్పేటటువంటి చక్కటి మాటలు ఏంటంటే, రాత్రికాల సమయంలో బోధించబడిన వారు లేదా నిద్రపోతున్న అనుభవాలు బోధించబడిన వారు ఎవరంటే, ఎవరికి దేవుడు బోధించిన వారు కాదు, ఎవరికి బోధించాడంటే ఆ యొక్క బోధ రాత్రికాల సమయంలో కానీ ఆ సమయంలో బోధ ఎవరికి బోధించబడుతూ వచ్చిందంటే, మొట్టమొదటిగా ఫరోకి కరువు గురించి బోధించబడుతూ వచ్చింది.
2 ఏలియాకి బోధించబడుతూ వచ్చింది ప్రాణాన్ని కాపాడే విషయంలో దేవుని కొరకు నిలబడటానికి సాక్షార్థంగా. 3 మనం చూస్తున్న నెబుకద్నెజరు ఈ లోక రాజ్యాలు ఎలా నశించిపోతున్నాయో దేవుని రాజ్యం ఎలా రాబోతుందో బోధించబడుతూ వచ్చింది. 4వ వ్యక్తి యోసేపు బోధించడం ద్వారా మరియను చేర్చుకుంటూ వచ్చాడు, దూరంగా పెట్టిన వ్యక్తి. 5వ వ్యక్తి ఎవరంటే చెరసాల అధిపతి, తనకు బోధించడం ద్వారా తాను తన ఇంటి వారు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన అనుభవం ఉంది. కాబట్టి ఈ రాత్రికాల ఈ యొక్క ఉదయకాల సమయంలో పడకల మించి లేచిన మన జీవితాల్లో ఈ లేచినటువంటి ఉదయం ఇంత మునుపు మనం రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం లేచాం. అయితే విశ్రాంతి తీసుకున్న రాత్రి మనకు దేవుడు ఏమైనా దర్శనంలో బయలుపరిస్తే, ఏదైనా బయలుపరుస్తుంటే, రాబో దినాల్లో దర్శన వెలుగులు బయలుపరుస్తుంటే వాటిని ఖచ్చితంగా మనం గైకొందాం. అవి అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తే నష్టపోదాం. గైకొని మన జీవితాలు కాపాడబడినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. రాత్రికాల సమయంలో ఎవరికైతే బోధించబడుతూ వచ్చిందో, బోధన విన్న వారి జీవితాల్లో సరి చేసుకున్నారు, వారి జీవితాలు అన్ని మంచిగా ఉన్నాయి. తద్వారా వారి జీవితాలకు ఎన్నో శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మా జీవితాలు కూడా అట్టి శ్రేష్టకరమైన విధాలు మీరు చెప్పిన ఏదైతే బోధించబడుతుందో, మీ బోధ ఏదైతే మాకు వినిపించబడుతుందో ఆ బోధను మేము విని ఆ బోధ ప్రకారం మేము జీవించినట్టు సహాయం చేయమని, మా జీవితాలు ఏదైతే బోధించబడిందో ఆ బోధించబడిన వాక్య ప్రకారం కానీ, ఆ దర్శన వెలుగులు కానీ, ఆ రాత్రికాల సమయంలో బోధించబడుతున్న వాటిని మేము విని వాటి ప్రకారం జీవించినట్టు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనములు. ప్రైజ్ ది లార్డ్.